కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. అదోని మండలం పరిధిలో పెద్దతొమ్మలం గ్రామంలో జడ్పీ హై స్కూల్ నందు ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. హిందీ దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో జడ్పీ హై స్కూల్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పిల్లలు స్వచ్ఛ భారత్ పాటలు, డ్యాన్సులు మరియు నాటికల ద్వారా హిందీ యొక్క ప్రాముఖ్యతను చాటుకున్నారని అన్నారు. అదే విధంగా ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్ 2024 ఎగ్జామ్స్ లో హిందీలో జడ్పీ హై స్కూల్ పెద్దతొంబలం నుండి ఎస్ఎండి ఫరూక్ 199 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ టాపర్ గా నిలిచాడు. ఈ విద్యార్థికి హెడ్ మాస్టర్ వెంకటేష్ సార్ చేతుల మీదుగా మొమెంటో మరియు అప్రిసియేషన్ సర్టిఫికేట్ హిందీ టీచర్ అయిన శ్రీమతి డి నయన కుమారి గారు అందజేశారు. అదేవిధంగా హిందీలో టాపర్స్ అయిన విద్యార్థులకు మొమెంటోస్ మరియు సర్టిఫికేట్స్ ఇతర అధ్యాపకులచే శ్రీమతి నయన కుమారి హిందీ టీచర్ గారు అందజేశారు. 1100 మంది విద్యార్థులకు హిందీ బోధిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన శ్రీమతి డి నయన కుమారికి హై స్కూల్ విద్యార్థుల చేత సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. హై స్కూల్ విద్యార్థులకు బీజేపీ నాయకులు కాసిం పీరతాత 100 భోజన ప్లేట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, బీజేపీ నాయకులు శంకరయ్య, డి శ్రీనివాసులు, కాసిం పీరతాత, వెల్డర్ భాషా, స్కూల్ చైర్మన్ మహబూబ్ పాల్గొన్నారు. धरती, पानी, हवा रखो साफ, वरना आने वाली पीढ़ी नहीं करेगी माफ। स्वच्छ भारत हर भारतीय के लिए एक बड़ा अभियान है। सबको मिलकर करना इसमें अपना योगदान है।